నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సంబంధించినటువంటి కుటుంబాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఇంత మంచి ఓట్ బ్యాంక్ మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకి, మరీ ముఖ్యంగా రేవంత్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను నమ్మి, పార్టీని నమ్మి ఈ అవకాశం కల్పించిన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారు సేవ చేసుకొని ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి బాటలో తీసుకుపోతాను. సో ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళు అవకాశం నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుండి చాలా హ్యాపీగా ఉండే. స్వచ్ఛందంగా చాలా మంది స్థానికులందరూ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేసి గెలిపించారు. సో 25,000 మెజారిటీ అటు ఇటుగా, 200 తక్కువ అటు ఇటుగా. సో ఇది ఇంకా రావాలనుకున్నారా? ఒక దగ్గరికి వచ్చి ఆగిందా, లేకపోతే ఎట్లా తక్కువ ఎక్కువ వచ్చిందా? నేను ఒక నా ప్లానింగ్ తో ఒక 45 రీచ్ కావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. బట్ నాట్ బ్యాడ్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనకి మంచి 25,000 అంటే కూడా ఒక హిస్టరీ జూబ్లీహిల్స్ మంచి ఓట్ బ్యాంక్, మంచి మెజారిటీ ఇచ్చినారు నా ప్రాంతం. సో ఇది ఎక్స్క్లూజివ్ నవీన్ యాదవ్ మెజారిటీ కింద చూడాలనా, లేకపోతే ఇది కాంగ్రెస్ అందరినీ కలుపుకొని వచ్చిన టీమ్ మెజారిటీ కింద చూడాలి? లేదు, నవీన్ యాదవ్ ఈజ్ వన్ పార్ట్. అందరూ రేవంత్ అన్న గారితో పాటు అందరూ ప్రాంత ప్రజలకి పార్టీ పైన అభిమానం, నమ్మకం ఉంటుంది. అట్లా కాంగ్రెస్ అధిష్టానము, మా రేవంత్ అన్న ప్రజాపాలన, ప్లస్ ఎంటైర్ క్యాబినెట్, ఎమ్మెల్యేస్, చైర్మన్స్, మా కార్పొరేటర్స్, లోకల్ లీడర్స్, సీనియర్ లీడర్స్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరి యొక్క కృషి, అందరి యొక్క కష్టం, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అన్ని కలుపుకొని వచ్చినటువంటి విజయం. సో గుండెల్లో బరువు తగ్గి ఉంటది కదా, ఇంతకాలం మిమ్మల్ని రౌడీ 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 అని బాగా ప్రచారం చేశారు కదా. సో దానికి బదులు తీర్చుకోవాలి అన్న కసి, కోపం ఏమైనా కనబడుతున్నదా? అటువంటివి అంటే ఎప్పుడో చేస్తోని మేము ఎన్నో చూసినాము. అది వాళ్ళు మీడియా ముందు షో ఆఫ్ చేసుకోనికే 4 చెడ్డ మాటలు ఒక వ్యక్తి గురించి మాట్లాడి హీరోలు అవుతాం. పబ్లిక్ లో ఒక నాయకుడు, ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకుడిని ఈ రకంగా కించపడితే నమ్మడు. ఈ రోజు వాటన్నిటికీ మా ప్రాంత ప్రజలు జవాబు చెప్పినారు. సో నేను దాని గురించి పెద్ద ఆలోచన చేయను. కానీ మీ ఫాదర్ ఆలోచన చేస్తున్నాడు, ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కనబడుతున్నది. అట్లేం లేదు. ఆయన కూడా ఏం ఫీల్ కాదు. అంటే కళ్ళ ముందు సమాజానికి ఉపయోగపడాలి. ఏ తండ్రి అయినా కొడుకు ఒకవేళ తప్పు చేస్తే సమాజం ఏదంటే యాక్సెప్ట్ చేస్తారు. ఏ తండ్రి అయినా సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నాడు. నా కొడుకుని సరే తన జీవితంని అనేక తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి తన జీవితాన్ని పాడు చేసినారు. ఎన్నో ఫేస్ చేసినాం. భగవంతుడు ఉన్నాడు. ఈ రోజు కూడా చిన్న శ్రీశైలం మీద అంటే ఒక గౌరవం. హైదరాబాద్ లో అవకాశాలు రాలేవు మాకు ఎప్పుడు. లేకపోయినా వితౌట్ ఎనీ పవర్ ఈ స్టూడ్ ఫర్ కామన్ పబ్లిక్. అట్లనే నేను చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనుకుంటే, నన్ను తప్పుడు కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఒక వెలిగినటువంటి నా తండ్రి ఈ రోజు కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక గౌరవం హైదరాబాద్ లో. ఆయన కళ్ళ ముందు పిల్లల్ని తప్పుడుగా ప్రచారం చేసుకుంటూ పిల్లల్ని అనేక ఇబ్బందులు పెట్టాలనుకుంటుంటే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. అది కేసీఆర్ కూడా బాధపడ్డాడు. ఇది తెలియని బయట వాళ్ళకి తెలియని విషయం. కేసీఆర్ కూడా బాధపడి ఆ కుటుంబాన్ని అట్లా అనొద్దని చెప్పి చెప్పడం జరిగిందని నాకు ఒక పెద్ద ఆయన చెప్పినాడు. సరే, నేను వాళ్ళు ఆపలే కదా, అది లాస్ట్ వరకు అదే. వాళ్ళు దానికి మా ప్రజలు జవాబు చెప్పినారుగా. అసలు రౌడీలు ఏందో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. కానీ నాకు అట్లా గతంలో బీఆర్ఎస్ ఎవరైనా బీఆర్ఎస్ క్యాంటీకి చేస్తే కక్షపూరిత రాజకీయాలు చేసినారు. కానీ నవీన్ యాదవ్ దగ్గర అటువంటిది ఉండదు. కరెక్ట్గా ఉండాలనేది ఎవరైనా సరే. ఇప్పటివరకు మీరు మేము అని ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు అయిపోయింది. ప్రజల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాలా. మన ప్రాంతం అభివృద్ధి గురించి మనం కలిసి పనిచేయాలా. అంతేగాని ఎవరినైనా పేదోళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం వేరేగా ఉంటుంది మళ్ళీ.